అందరికీ వందనములు. నేను బెంజమిన్ కొమానపల్లి జూనియర్, పాస్టర్ ఆఫ్ న్యూ సిటీ చర్చ్, హైదరాబాద్. నేను మిమ్మల్ని న్యూ సిటీ చర్చ్ పాడ్కాస్ట్కి ఆహ్వానిస్తున్నాను. ఈ పాడ్కాస్ట్లో న్యూ సిటీ చర్చ్లో బోధించబడిన వర్తమానాలు వినగలుగుతారు. ఇప్పుడు వినబోతున్న వర్తమానము ద్వారా విశ్వాసములో ఎదిగి బలపరచబడతారని, ఆశీర్వదించబడతారని నమ్ముతున్నాను. మరి కొన్ని వారాల నుంచి మనము ఒక పర్టిక్యులర్ సిరీస్లో ఉన్నాము. లైఫ్ ఆఫ్టర్ ద క్రాస్ అనే సిరీస్లో మనం అందరము కొనసాగుతున్నాం అన్నమాట. అంటే ఈ జీవితము, యేసుక్రీస్తు శిలువ మీద మరణించి మళ్ళీ తిరిగి లేచిన తర్వాత ఎటువంటి జీవితాన్ని ఇవ్వడానికి వచ్చాడు, మనము ఎటువంటి జీవితము జీవించాలి అనే అంశం మీద ఈ సిరీస్లో మనము తెలుసుకుంటున్నాము. మన అందరికీ కూడా మనం ఇప్పుడే బైబిల్స్ పట్టుకున్నారు చాలామంది మీరు చేతుల్లో. ఆ బైబిల్ పాత నిబంధన అలాగే క్రొత్త నిబంధన అనేది మనము చూస్తాము. ఈ క్రొత్త నిబంధన అనేది పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి అన్నిటికైనా ముఖ్యమైన డిఫరెన్స్, తేడా ఏంటంటే ఈ రెండు నిబంధనల మధ్యలో యేసుక్రీస్తు శిలువ మీద చేసినటువంటి కార్యము మనము తెలుసుకుంటున్నాము. ఆ రక్తము, యేసుక్రీస్తు యొక్క రక్తము ఆ శిలువ మీద మన కొరకు కార్చినప్పుడు ఈ నూతన నిబంధన అనేది స్థాపించబడ్డది అన్నమాట. ఈ నూతన నిబంధన మన కొరకు స్థాపించబడ్డది, అది దేవుని కొరకు కాదు, మన కొరకు స్థాపించబడ్డదని మనము తెలుసుకోవాలి. ఇక్కడ క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. ఓకే, మీరు చేతులు ఎత్తిన వాళ్ళందరూ కూడా ఒకటి గుర్తించాల్సింది ఏంటంటే, మీకు తెలిసినా తెలియకపోయినా కూడా మీరు క్రైస్తవులుగా మార్చబడ్డారు అంటేనే మీరు ఆల్రెడీ నూతన నిబంధనని అనుభవిస్తున్నారు అన్నమాట. ఆల్రెడీ మీరు నూతన నిబంధనలో అడుగు వేశారు అనేది మీరు తెలుసుకోవాలి. కానీ కొంతమందికి ఏం జరుగుతుందంటే, అవగాహన లేకపోతే ఒక్కొక్కసారి సరి అయిన బోధ లేకపోయేటప్పటికి వాళ్ళు ప్రారంభించడము, వాళ్ళ క్రైస్తవ జీవితము నూతన నిబంధనలో ప్రారంభించినప్పటికీ వాళ్ళు ఒక్కొక్కసారి అడుగులు వెనక్కి వేయడం మొదలు పెడతారు. ఒక్కొక్కసారి నూతన నిబంధనలోనే జీవిస్తూ పాత నిబంధనలాగా ఆలోచిస్తారు, పాత నిబంధనలో జీవిస్తున్నట్టు ఆలోచిస్తారు. నూతన నిబంధనలో జీవిస్తూ నూతన నిబంధనలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు కోరుకుంటూ, నూతన నిబంధనలో ఉన్నటువంటి అర్హతలు మనము పాల్గొనాలనేటటువంటి కోరిక ఉండి కూడా వాళ్ళ ఆలోచన, వాళ్ళ ప్రవర్తన వచ్చేసేటప్పటికి చాలాసార్లు పాత నిబంధన ప్రకారము వాళ్ళ ప్రవర్తన ఉంటుందన్నమాట. ఒక కారణం ఏంటంటే, పాత నిబంధన ప్రకారము మన ప్రవర్తన, మన ఆలోచన, మన మాటలు కూడా ఒక్కొక్కసారి ఎందుకు ఉంటాయంటే, పాత నిబంధన చాలాసార్లు లోకములో ఉన్న అనేక మతాలలాగే పాత నిబంధన ఉంటుందన్నమాట. చాలాసార్లు మనం పాత నిబంధనలో మనం ఏం చూస్తామంటే, మొట్టమొదటిగా మానవుడు ఏ విధంగా ఆలోచిస్తాడో ఆయన ప్రవర్తన బట్టి, ఆయన క్రియలు బట్టి దేవుడు ఆ క్రియలను చూసి, ఆ మానవుడి యొక్క జీవితాన్ని చూసి అప్పుడు ఆ మానవుడి గురించి తీర్మానం తీసుకుంటాడు అనేటటువంటి ఆలోచన అన్నమాట. అప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు, అప్పుడు దేవుడు శపిస్తాడు, అప్పుడు దేవుడు తీర్మానం తీసుకుంటాడు. మొట్టమొదటిగా మానవుడు తీర్మానం తీసుకోవాలి, మొట్టమొదటిగా మానవుడు మంచి కార్యము చేయాలి, అప్పుడు దేవుడు మానవుడు చేసిన దాన్ని బట్టి దేవుడు ఒక తీర్మానం తీసుకుంటాడు అనేటటువంటి ఫౌండేషన్, అనేటటువంటి పునాది మీద ప్రతి మతం ఉంటుంది. అలాగే పాత నిబంధన కూడా అటువంటి పునాది మీద వేయబడింది అనమాట. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసేటప్పటికి ఆ పునాదే కంప్లీట్గా తీసివేయబడ్డది. హల్లెలూయా. నూతన నిబంధనకు వచ్చేసేటప్పటికి అందరికీ తెలిసినటువంటి వచనము యోహాను సువార్త 3:16 దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడంటే, గుర్తుపెట్టుకోండి, ఆయన ఈ లోకాన్ని ప్రేమించినప్పుడు నీతిమంతులు ఉన్నారని ప్రేమించలేదు, పరిశుద్ధులు ఉన్నారని ప్రేమించలేదు, లేకపోతే లోకములో పరిశుద్ధులు ఎక్కడున్నారో చూసి వాళ్ళని ప్రేమిస్తాను అనుకోలేదు, లేకపోతే నీతిమంతులు ఈ లోకంలో ఎక్కడున్నారో నేను చూసి వాళ్ళని మాత్రమే ప్రేమిస్తాను అనలేదు. కానీ దేవుడు, ఇక్కడ వాక్యంలో ఏం తెలుసుకుంటాము, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంట. హల్లెలూయా. అంటే ఆయనకి దూరముగా ఉన్నవాళ్ళు, అంటే పాపములో ఉన్నవాళ్ళు, పరిశుద్ధులు లాగా జీవించడము కాదు కానీ పాపులు లాగా జీవించే వాళ్ళని ఎంతో ప్రేమించాడంట. ఆయన ఎంతో ప్రేమించి ఆయన ఏకైక కుమారుడిని మన కొరకు పంపించాడు. ఆయన పంపించినప్పుడు తండ్రి యొక్క ప్రణాళిక బట్టి జీవించాడు, తండ్రి యొక్క ప్రణాళిక బట్టి శిలువ మీద మరణించబడ్డాడు, తండ్రి యొక్క ప్రణాళిక బట్టి మళ్ళీ తిరిగి లేచాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ కార్యము చేసిన తర్వాత మనకి నూతన నిబంధన స్థాపించబడ్డది అనమాట. ఆ నూతన నిబంధన మనకు ఒక బహుమానముగా ఇవ్వబడ్డది.
ఇప్పుడు క్రైస్తవులుగా ఆ నూతన నిబంధనలో మనము జీవిస్తున్నాము. హల్లెలూయా. సో ఈ నూతన నిబంధన గురించి తెలుసుకుంటున్నప్పుడు ఇప్పుడు చాలాసార్లు అపోస్టల్ పాల్ ఈ నూతన నిబంధన గురించి రాస్తాడనమాట. ఈ రోజు ఒక మర్మము గురించి తెలుసుకోబోతున్నాము. ఓకే, ఈ మర్మము పాత నిబంధనలో లేనటువంటి మర్మము. అది ఎంత గొప్ప దైవజనుడు అవ్వచ్చు, దైవజనురాలు అవ్వచ్చు, ఎంత గొప్పగా జీవించినా, దేవుడు వాళ్ళని ఎంత గొప్పగా వాడుకున్నా, ఏ మర్మము గురించి అయితే ఈరోజు మాట్లాడబోతున్నామో ఈ మర్మము వాళ్ళు ఎవ్వరు కూడా అనుభవించలేకపోయారు. అటువంటి బహుమానము నీకు నాకు దేవుడిచ్చాడు. హల్లెలూయా. చూడండి, కొలసీయులకి రాసిన పత్రిక 1వ అధ్యాయానికి మన బైబిల్ తెలుసుకుందాము. 1వ అధ్యాయము 21వ వచనం నుంచి చదవడం మొదలు పెడదాం. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను, మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావము గలవారునై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను. హల్లెలూయా. ఏం చేశాడంట? సమాధాన పరిచెను అని ఉంది. మనము ఒకప్పుడు దేవునికి దూరంగా ఉన్నాం, కానీ ఆయన యేసుక్రీస్తు శిలువ మీద చేసిన కార్యం బట్టి మనము సమాధాన పరచబడ్డామంట దేవునికి. హల్లెలూయా. చూడండి, ఆ ముందర వచనంలో ఏమంటాడు? ఈ లోకం, భూమి యందు అలాగే పరలోకములో ఉన్నవన్నిటినీ కూడా ఆయన సమాధాన పరుచుకున్నాడంట. హల్లెలూయా. ఈ సమాధాన పరుచుకున్నప్పుడు ఇది మన క్రియలు బట్టి కాదు, మన కృషి బట్టి కాదు, ఆయన కృప బట్టి చేసినటువంటి కార్యము. ఈ కార్యము చేసినప్పుడు చూడండి, ఇక్కడ ఇంగ్లీష్లో ఒక్కొక్కసారి ఇంగ్లీష్కి తెలుగుకి వేరే వేరే వచనాల్లో రాసుంటుంది, కానీ ఇంగ్లీష్లో వచ్చేసేటప్పటికి 22వ వచనంలో ఇక్కడ ఇలా రాసుంటుంది: ఇన్ ద బాడీ ఆఫ్ హిస్ ఫ్లెష్ through his death to present you wholly blameless and above reproach in his sight. మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మను పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలబెట్టుటకు. హల్లెలూయా. గమనించండి, మనల్ని ఒక విధానంలో నిలబెడుతున్నాడంట. ఆయన నిలబెడుతున్నాడు, మనము నిలిచోట్లేదు. ఆయన మనల్ని నిలబెడుతున్నాడు. సో క్రీస్తు చేసిన కార్యము బట్టి 3 విషయాలు తెలుసుకుంటున్నాము. ఎలాగ నిలబెడుతున్నాడంట? నంబర్ 1 పరిశుద్ధులుగాను, నంబర్ 2 నిర్దోషులుగాను, 3వది నిరాపదలుగాను. సో 3 things that have been established for the believer. ఈ 3 విషయాలు ప్రతి క్రైస్తవుడిని ఈ విధముగా నిలిచోపెడుతున్నాడు అనమాట. గుర్తుపెట్టుకోండి. నంబర్ 1 ఏంటి? మరి ఒకసారి, పరిశుద్ధులుగాను, అందరు గట్టిగా. నంబర్ 2 నిర్దోషులుగాను, నంబర్ 3 నిరపరాధులుగాను. కానీ గమనించండి, ఈ 3 విషయాలు కూడా మనము చేసిన కార్యము బట్టి కాదు. మీరు దేవునితో సమకూర్చబడ్డారా? సమాధానపరచబడ్డారు. యు హ్యావ్ బిన్ రెకన్సైల్. ఇది అయిపోయినటువంటి కార్యము. అవ్వడానికి మీరు ప్రయత్నం చేయట్లేదు, కానీ అయిపోయిన కార్యము గురించి మీకు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. అలాగే మీరు పరిశుద్ధులుగా దేవుడు మార్చాడంట మిమ్మల్ని. హల్లెలూయా. హల్లెలూయా. మీరు పరిశుద్ధులుగా మార్చబడతారు కాదు, పరలోకానికి వెళ్ళినప్పుడు మార్చబడతారు కాదు, కానీ పరిశుద్ధులుగా మార్చబడ్డారు. హల్లెలూయా. సో ఈ విషయాలు మనం ఎప్పుడైతే తెలుసుకుంటున్నామో ఈ అన్నీ కూడా నూతన నిబంధనలో స్థాపించబడినటువంటి సత్యాలు అనేది మనం తెలుసుకోవాలన్నమాట. ఎందుకంటే పాత నిబంధనలో ఎవరు కూడా నీతిమంతులుగా తీర్చబడలేదు, ఎవరు కూడా పరిశుద్ధులుగా తీర్చబడలేదు. కానీ నూతన నిబంధనకు వచ్చేసేటప్పుడు మన క్రియలు లేకుండానే మనము తీర్చబడుతున్నాము. హల్లెలూయా. ఆమేన్. ఓకే, నెక్స్ట్ చూడండి, 23వ వచనం మళ్ళీ చదవండి. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. చూడండి, నిలిచి ఉన్న ఎడల, ఏ సువార్త అయితే విన్నారో దానిలో మీరు కట్టబడి దానిలో మీరు నిలిచొని ఉండాలంట. హల్లెలూయా. ఏదైతే యేసుక్రీస్తు ద్వారా మనము తెలుసుకున్నామో, ఆయన క్రియ ఏదైతే మనము తెలుసుకున్నామో, శిలువ పైన చేసిన కార్యం ఏదైతే తెలుసుకున్నామో దానిలో మనము కట్టబడాలంట, దానిలో మనము స్థిరపరచబడాలంట, దానిలో మనము కొనసాగాలంట. హల్లెలూయా. ఎప్పుడైతే దానిలో మనము కొనసాగుతామో ఆయన చేసిన కార్యము మన జీవితంలో స్థాపించబడుతుంది అనమాట. ఇప్పుడు 26వ వచనం చదవండి. మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని.
అన్య జనులలో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. ఇప్పుడు ఆ మర్మము వాళ్ళకి బయలుపరచను. 25వ వచనం చదవండి తెలుగులో. దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు. హల్లెలూయా. ఆమేన్. గమనించండి, ఇక్కడ ఏమంటున్నాడంటే పౌలు, ఒక మర్మం ఉందంట. ఆ మర్మము ముందర పాత నిబంధనలో జీవించే వాళ్ళకి కానీ, ఇంగ్లీష్ లో ఫ్రమ్ ఏజెస్ పాస్ట్ అండ్ ఫ్రమ్ జనరేషన్స్ అని ఉంటది. సో తరతరాల నుంచి కూడా ఈ మర్మము ఎవరికి తెలియదంట. ఈ మర్మము దాచిపెట్టి ఉన్నదంట. కానీ ఈ మర్మము యొక్క సమయము వచ్చింది అంటున్నాడు. హల్లెలూయా. ద టైమ్ ఫర్ ద రివీలింగ్ ఆఫ్ ద మిస్టరీ హ్యాస్ కమ్ అంటున్నాడు. ఆ మర్మము అందరికీ కూడా తెలుసుకునేటటువంటి కాలము వచ్చిందంట. ఆ మర్మము తెలుసుకునేటటువంటి కాలము ఎప్పుడొచ్చింది? ఎప్పుడైతే యేసుక్రీస్తు శిలువ మీద మరణించే తిరిగి లేచాడో ఆ సమయము వచ్చినది. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఈ మర్మం గురించి ఏమంటాడు ఇంగ్లీష్ లో? బట్ నౌ హ్యాస్ బీన్ రివీల్డ్ టు హిస్ సెయింట్స్. ఇప్పుడు ఆ యొక్క మర్మము తన పరిశుద్ధులకు బయలుపరచెను. పరిశుద్ధులు ఎవరు? పరిశుద్ధులు ఎంతమంది పరిశుద్ధులు ఉన్నారు? చేతులు ఎత్తండి. మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను, ఎంతమంది పరిశుద్ధులు ఉన్నారు? చేతులు పైకి ఎత్తండి. ఓకే, ఇంకా సగం మంది ఎత్తట్లేదు చేతులు. ఇంకా సగం మంది. ఎందుకు పాస్టర్ మీకు పాత నిబంధన తెలియనట్టు బోధిస్తుంటారు? నూతన ఇందుకే. చూసారా, పరిశుద్ధులు ఎంతమంది ఉన్నారు అంటే ఇంత బోధించిన తర్వాత సగం మంది చేతులు ఎత్తలేదు. అంటే గమనించండి, ఇక్కడ ఏమంటున్నారు? బట్ నౌ హ్యాస్ బీన్ రివీల్డ్ టు హిస్ సెయింట్స్. సో పరిశుద్ధులకి ఇది బయలుపరచబడ్డది అంట. ఇప్పుడు మీరు పరిశుద్ధులు కారనుకో, మీరు ఏమనుకుంటారు? సో ఇది నాకు కాదు. చూసారా, సాతాను అలాగ ఒక్క ఆలోచనతో మీ నుంచి దొంగిలించాల్సింది అంతా దొంగిలించేస్తాడు. ఒక్క ఆలోచన, మీరు పరిశుద్ధులు కారు. సో ఇది చదివినప్పుడు మీరు ఏమనుకుంటారు? ఓ ఇది నాకు కాదు, ఈ మర్మము నాకు కాదు. ఏ బిషప్ గారికి అయ్యుండి ఉంటుంది, ఏ పాస్టర్ గారికి అయ్యుండి ఉంటుంది, ఏ అపాసల్ గారికి అయితే అయ్యుండి ఉంటుంది. వాళ్ళైతే పెద్దోళ్ళు, వాళ్ళు పరిశుద్ధులు. సో వాళ్ళకి దేవుడైతే బయలుపరుస్తాడు. నాకేముంది, నేను పరిశుద్ధుడిని కాదు, సో ఈ మర్మము నాకు కాదు అనుకుంటారు. చూడండి, అదే సాతాను యొక్క అబద్ధము. అక్కడే మోసగిస్తాడు మనల్ని. కానీ క్రీస్తులో గమనించండి, మనము క్రీస్తులో విశ్వసించిన ప్రతి వ్యక్తి కూడా పరిశుద్ధుడిగా మార్చబడ్డాడు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సో Amen. దేవుడు ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు నీతో మాట్లాడుతున్నాడు, నీ గురించి మాట్లాడుతున్నాడు. సో ఇప్పుడు ఏమంటున్నాడు? పాత నిబంధనలో జీవించినంత కాలము కూడా ఈ మర్మము వాళ్ళు తెలుసుకోలేకపోయారంట. ఈ మర్మము వాళ్ళ నుంచి దాచిపెట్టాడు దేవుడు. కానీ కరెక్ట్ సమయము ఎప్పుడైతే వచ్చిందో ఇప్పుడు ఏమంటున్నాడు? కొంతమందికి విడుదలవుతుంది అనట్లేదు, ప్రతి పరిశుద్ధునికి విడుదలవుతుందంట. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. థాంక్యూ జీసస్. పరిశుద్ధులుగా ఎప్పుడు మార్చబడతాము? క్రీస్తులో విశ్వసించినప్పుడు మార్చబడతాము. హల్లెలూయా. అందుకని నీ కార్యములు బట్టి కాదు, నా కార్యములు బట్టి కాదు, కానీ ఆయన కృపలో మనము విశ్వసించినప్పుడు మనము నీతిమంతులుగా మార్చబడ్డాము అనే సత్యం మనం తెలుసుకోగానే పరిశుద్ధులుగా కూడా నువ్వు మార్చబడ్డావు అనే సత్యంలో స్థాపించబడాలి. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. సో ఇక్కడ ఏమంటున్నాడు? ఈ మర్మము ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు, వందల వేల సంవత్సరాల నుంచి దాచిపెట్టిన మర్మము ఇప్పుడు నీకు నాకు బయలుపరచబడ్డదంట. హల్లెలూయా. ఈ మర్మం ఏంటో చూద్దాం. చూడండి, 27వ వచనం చదవండి ఇప్పుడు. అన్య జనులలో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. హల్లెలూయా. ఇంగ్లీష్ లో చదువుతాను చూడండి. 27. To them will to make known the riches of the glory of this mystery among the Gentiles. This mystery, ఈ మర్మము ఏంటి? మర్మము Christ in you, the hope of glory. హల్లెలూయా. ఆమేన్. Christ in you. మీ అందున్న క్రీస్తు. ఇక్కడ తెలుగులో మీ అందున్న క్రీస్తు అని ఉంది. ఓకే, మీ యందున్న క్రీస్తు అని ఉన్నప్పటికీ గుర్తుపెట్టుకోండి, మీ యందు అంటే ఐ డోంట్ వాంట్ యు టు థింక్ ఆఫ్ అమంగ్ యు అన్నట్టు కాదు, మీ మధ్యలో అని మీ మధ్యలో అన్నట్టు ఆలోచించొద్దు, నీలో అన్నట్టు ఆలోచించండి. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరిలో? నాలో. ఎవరిలో? నాలో. దట్స్ రైట్. ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి మీకు. క్రీస్తు ఎక్కడున్నాడు అంటే అక్కడెక్కడో కాదు. క్రీస్తు ఎక్కడున్నాడు?
నీలో. హల్లెలూయా. అందరూ నాలో అనండి. నాలో. చూడండి, ఆయన చేసిన కార్యములో మీరు ఎప్పుడైతే స్థాపించబడతారో, ఇందాక 22వ వచనం అనుకుంటే 22వ వచనంలో మనం ఏం చూసాము? ఆయన మనల్ని పరిశుద్ధులుగా మార్చాడు, నిర్దోషులుగా మార్చాడు, నిరాపరాధులుగాను మనల్ని మార్చాడు. హల్లెలూయా. చూడండి, అందులో నువ్వు స్థాపించబడగలిగితే నువ్వు బల్ల తీసుకునేటప్పుడు నేను పాల్గొనలేను అనే ఆలోచన కూడా ఎలాగొస్తుంది? నీకు అనే ఆలోచనే రాలేదు నీకు. ఇఫ్ యు ఆర్ హోలీ, హౌ కెన్ యూ నాట్ పార్టిసిపేట్ ఇన్ ద కమ్యూనియన్? మీరు పరిశుద్ధులై ఉన్నట్లయితే ప్రభు బలలో ఎలా చేయి వేయకుండా ఉంటారు? ఆయన వాక్యం ద్వారా మనం తెలుసుకునేది ఏంటి? నిన్ను ఆయన ఇలాగ మార్చాడు అని చెప్తుంది. మనం ఏమంటాం? నేను పాపిని అంటున్నాం. సో ఎవరి మాట బట్టి నువ్వు జీవిస్తున్నట్టు? ఆయన సత్యము బట్టి నువ్వు జీవిస్తున్నట్ట, లేకపోతే ఎవరో చెప్పిన మాట బట్టి నువ్వు జీవిస్తున్నట్ట, లేకపోతే నీ సొంత ఆలోచన బట్టి నువ్వు జీవిస్తున్నట్ట? మనము క్రైస్తవులమే, నేను క్రైస్తవుడు నువ్వు అంటే సరిపోదు. నువ్వు ఒక నిజంగా క్రైస్తవుడు అంటే ఆయన మాట ప్రకారము జీవించడం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఆమేన్. ఆయన మాటకి నీ జీవితంలో విలువ ఇవ్వడము నేర్చుకోవాలి. హల్లెలూయా. సో ఇక్కడ గమనించండి, ఈ మర్మము ఏంటంటే దేవుడు ఎక్కడో పరలోకములో ఉన్నాడు అనేది కాదు. ఆ విషయం అందరికీ తెలుసు. దేవుడు ఉన్నాడు అనేది తెలుసు, దేవుడు వాళ్ళ మధ్యలో లేడని తెలుసు, దేవుడు ఎక్కడో దూరంగా ఉన్నాడు అనేది తెలుసు. కానీ ఇప్పుడు సమయం వచ్చింది అంటున్నాడు. హల్లెలూయా. ఈ సమయము దేనికి వచ్చిందంట? క్రీస్తు ఎక్కడో పరలోకములో కాదు, దేవుడు ఎక్కడో నిన్నుంచి దూరంగా ఉండడం కాదు, కానీ ఈ సమయము వచ్చింది. ఈ మర్మము ఏంటంటే నువ్వు ఒక మానవుడివే, కానీ నువ్వు మానవుడు అయినప్పటికీ నువ్వు నూతన సృష్టిగా మార్చబడ్డావు. కాబట్టి ఇప్పుడు ఆ క్రీస్తు నీలో ఉన్నాడు అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. క్రైస్ట్ ఇన్ యూ ద హోప్ ఆఫ్ గ్లోరీ. ఇటువంటి మర్మములో నువ్వు, అది మర్మము నీ కొరకు అని తెలుసుకోవాలి. ఆ మర్మములో నువ్వు ఎదగాలి. ఆ మర్మము నుంచి వచ్చిన జ్ఞానములో నువ్వు ఎదగాలి. అందుకనే యేసుక్రీస్తు మత్తయి సువార్త 13వ అధ్యాయము 11వ వచనంలో కూడా అంటాడు, ద మిస్టరీస్ ఆఫ్ గాడ్ హ్యావ్ బీన్ గివెన్, ఇట్ ఈస్ గివెన్ టు యూ టు నో ద మిస్టరీస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది. హల్లెలూయా. ఆమేన్. మనకి అనుగ్రహింపబడి ఉన్నది. పాస్టర్ గారు నాకు అర్థం అవ్వట్లేదు అనొద్దు, నాకు అర్థం అవుతుంది అనండి విశ్వాసంతో. హల్లెలూయా. ఆమేన్. చూడండి, కొలసియన్స్ చాప్టర్ 2 verse 6 and 7. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు. చదువు. కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. హల్లెలూయా. ఆమేన్. ఆయన యందుండి నడుచుకొనుడి అంటే ఇంగ్లీష్ లో ఎలాగుంటది అంటే అండ్ వాక్ ఇన్ హిమ్ అని ఉంటది. చూడండి, సో కొలసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఏమంటున్నాడు? క్రీస్తు నీలో ఉన్నాడు అని చెప్తున్నాడు. 2వ అధ్యాయానికి వచ్చేసేటప్పటికి ఏమంటున్నాడు? నువ్వు క్రీస్తులో ఉన్నావు అంటున్నాడు. హల్లెలూయా. ఒక దాంట్లో ఏమంటున్నాడు? క్రీస్తు నీలో ఉన్నాడు. 2వ అధ్యాయానికి వచ్చేసేటప్పటికి ఏమంటున్నాడు? నువ్వు క్రీస్తులో ఉన్నావు అంటున్నాడు. ఇక్కడ చూడండి, 7th verse, rooted and built up in him and established in the faith as you have been taught, abounding in it with thanksgiving. సో ఈ మర్మం ఏంటంటే, మనకి నూతన నిబంధనలో నువ్వు పాత నిబంధనలో మోషేని చూసినా, దావీదుని చూసినా, డానియల్ని చూసినా, ఎలైషాని చూసినా, ఎవరిని చూసినా కూడా దేవుడు ఒక దగ్గర ఉండేవాడు, వాళ్ళు ఇంకొక దగ్గర ఉండేవారు. దేవుడు ఒక్కొక్కసారి వచ్చి వాళ్ళతో మాట్లాడేవాడు, విజిట్ చేసేవాడు, మళ్ళీ తిరిగి వెళ్ళిపోయాడు. కానీ నూతన నిబంధనకు వచ్చేసేటప్పటికి ఇది ఒక గొప్ప మర్మము అంటున్నాడు. ఇది అందరికీ నార్మల్గా అర్థం అవ్వదు, కానీ ఈ మర్మము నువ్వు అర్థం చేసుకోగలిగేటటువంటి శక్తిని దేవుడు నీకు ఇచ్చాడంట. హల్లెలూయా. సో ఈ మర్మం గురించి ఏమంటున్నాడు చూడండి, నువ్వు ఒక మానవుడు అయి ఉన్నావు, దేవుడు దేవుడై ఉన్నాడు, కానీ నూతన సృష్టిగా మార్చబడిన తరువాత ఎటువంటి సంబంధం ఏర్పరచబడిందంటే, నువ్వు దేవునిలో ఉన్నావు, దేవుడు నీలో ఉన్నాడు అంట. హల్లెలూయా. ఆమేన్. దేర్ ఇస్ ఎ యూనియన్ బిట్వీన్ యూ అండ్ గాడ్. నీకును దేవునికి మధ్య ఒక కలయిక, ఒక ఐక్యత ఉన్నది. ఈ మర్మములో నువ్వు ఎంత ఎదగగలిగితే,
ఈ మర్మములో నువ్వు ఎంత స్థాపించబడగలిగితే, ఈ మర్మము నువ్వు అర్థం చేసుకొని నీ ఆలోచనలు దాని ప్రకారము నువ్వు మార్చుకోగలిగినట్లయితే, నీ మనసు మారి రూపాంతరం చెందినట్లయితే, దేవుని యొక్క ప్రణాళిక, దేవుడు నీ పట్ల కోరుకున్న ప్రతి విషయము, దేవుని యొక్క వాక్యానుసారంగా ప్రతి విషయము కూడా నీ జీవితంలో నువ్వు అనుభవించగలుగుతావు. హల్లెలూయా. ప్రతి విషయము కూడా నీ జీవితంలో నువ్వు అనుభవించగలుగుతావు అనమాట. దట్ మీన్స్ దేర్ కమ్స్ ఎ పాయింట్ వేర్ ఇన్ ద స్పిరిట్ దేర్ ఇస్ నో సెపరేషన్ బిట్వీన్ యూ అండ్ గాడ్. చూడండి, ఆత్మలో నీకును దేవునికి వేరు చేయబడుట అనే కాలము లేదండి. ఆర్ యు అండర్స్టాండింగ్ దట్? అందరికి అర్థమవుతుందా? చూడండి, అంటే మీరు దేవుడు అని నేను అనట్లేదు, కానీ దేవునిలో ఒక ఐక్యతలోకి నువ్వు నడవగలుగుతావు దేవునితో. ఆ ఐక్యత ఎలాగుంటుందంటే, వేరే వాళ్ళకి చూసినప్పుడు నిన్ను దేవుణ్ణి సెపరేట్ చేయలేరు, వేరు చేయలేరు. అందుకనే అపోస్తల్ ది యాక్ట్స్ ఆఫ్ ది అపోస్తల్, అపోస్తల కార్యంలో కొన్ని క్రియలు వాళ్ళు చేసినప్పుడు వాళ్ళ గురించి ఏమన్నారు? దేవుళ్ళు దిగొచ్చారు అన్నాడు. ఏమన్నారు? వేరే ఊరు నుంచి వేరే మనుషులు వచ్చారు అనలేదు. ఏమన్నారు? దేవుళ్ళు దిగొచ్చారు అన్నాడు. ఎందుకు దేవుళ్ళు దిగొచ్చారు అన్నారు? ఎందుకంటే వాళ్ళని చూసినప్పుడు, వాళ్ళ మాటలు విన్నప్పుడు, వాళ్ళ ప్రవర్తన చూసినప్పుడు, వాళ్ళ క్రియలు చూసినప్పుడు వాళ్ళకి మానవులు అనే తలంపు కూడా రాలేదు, వీళ్ళు దేవుళ్ళు అన్నారు. హల్లెలూయా. అన్నంత మాత్రాన మనము దేవుడిమి అనట్లేదు నేను. అర్థమవుతుందా? చూడండి, ఇప్పుడు నేను నా భార్య ఉన్నాము, మాకు పెళ్ళయింది. పెళ్ళైనప్పటి నుంచి వాక్యంలో ఏమని ఉంటుంది? ద టూ షల్ బికమ్ వన్ ఫ్లెష్. మరి ఇరువురు ఏక శరీరులు అవుతారని. దట్ డస్ నాట్ మీన్ వి ఆర్ నాట్ టూ డిఫరెంట్ పీపుల్. చూడండి, దానంత మాత్రాన మేము వేరు వ్యక్తులము కాదని we are కాదు. two different people. మేము వేరు వ్యక్తులమై I ఉన్నాము. am the head. నేను తలగా ఉన్నాను. I am the head of the family. నేను కుటుంబానికి శిరస్సై But ఉన్నాను. at the same time we are one. అదే సమయంలో మేము ఒకటిగా ఉన్నాము. అందరికి అర్థమవుతుందా? ఎస్ పాస్టర్. చూడండి, నాకు సంబంధించింది లేకపోతే నాకున్నదంతా కూడా ఆమెది, ఆమెకున్నదంతా కూడా ఏంటి? మీ ఇంట్లో అలా కాదా? అంత క్వైట్గా ఉన్నారు. మళ్ళీ చెప్తాను, నాకున్నదంతా కూడా ఆమెది, ఆమెకున్నదంతా కూడా. అలాగ లేకపోతే మార్చుకోండి. ఐక్యత అనేది ఉండాలి. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నేను తీసుకొస్తున్నాను కదా పాస్టర్, నేను కష్టపడుతున్నాను. అది పెళ్లి చేసుకోక ముందర ఆలోచించాల్సి ఉంటుంది. ఆమేన్. ఎందుకంటే వాక్యానుసారంగా ఏంటి? మీరు ఇద్దరు కూడా ఒకటి. హల్లెలూయా. సో అందుకనే దేవుని వాక్యంలో కూడా మన దేవునితో ఉన్నటువంటి మన సంబంధం గురించి కూడా మాట్లాడినప్పుడు దేనితో పోలుస్తాడు? వివాహముతో పోలుస్తాడు. సో అంటే నేను సెపరేట్, నా భార్య సెపరేట్. కానీ వివాహము వచ్చేసేటప్పటికి, మా జీవితం వచ్చేసేటప్పటికి, ముందర పెళ్ళి అవ్వక ముందర ఎక్కడన్నా కలుసుకోవాలనుకోండి, నీ కారులో వెళ్తామా అక్కడికి, లేకపోతే నా కారులో. ఇప్పుడు నీ కారా నా కారా కాదు, ఏ కారులో వెళ్తాము. ఎందుకు? ఆమె కారు నా కారు, నా కారు ఆమె కారు. అర్థమవుతుందా? నీ కార్డు వాడతావా, నా క్రెడిట్ కార్డు వాడతావా, నీ క్రెడిట్ కార్డు వాడతావు ముందర. ఇప్పుడు ఏ కార్డు వాడతాము? అంతే, నీదన్నా నాదన్నా ఒకటే. కష్టపడుతున్నారు చాలా మంది. వద్దు పాస్టర్, మళ్ళీ యేసుక్రీస్తు గురించి చెప్పండి, ఇవన్నీ ఎందుకు. సో గుర్తుపెట్టుకోండి. సో వివాహం వచ్చేసేటప్పటికి మేము ఇద్దరం అయి ఉన్నాము, కానీ ఇద్దరం అయి ఉన్నా కూడా మేము ఏక శరీరముగా మార్చబడ్డాము. అందుకనే దేవుని వాక్యంలో వివాహము గురించి కూడా ఇది గొప్ప మర్మము అని రాసి ఉంటుంది. వివాహము కూడా ఒక గొప్ప మర్మం అంట. అంటే రెండు కుటుంబాల్లో పుట్టి పెరిగిన వాళ్ళు, రెండు ఆలోచనలతో పుట్టి పెరిగిన వాళ్ళు, రెండు బ్యాక్గ్రౌండ్స్తో ఉన్నా కూడా వాళ్ళిద్దరు కూడా దేవుని సన్నిధికి వచ్చి వాళ్ళు ఎప్పుడైతే వివాహం చేసుకుంటారో వాళ్ళు ఇద్దరిని కూడా దేవుడు ఇప్పుడు ఒక్కలుగా చూస్తాడంట. అంటే అలాగేలా పాస్టర్? అదే మర్మము. అర్థమవుతుందా? ఒక్కరికి ఉన్నదంతా కూడా ఇంకొకరికి వచ్చేస్తుంది, ఇంకొకరికి ఉన్నదంతా కూడా వేరే వాళ్ళకి వచ్చేస్తుంది. ఎలా పాస్టర్ అంటే అదే మర్మము. అలాగే దేవుడు కూడా నువ్వు ఆయనతో కలిగి ఉన్నటువంటి సంబంధం గురించి ఆ విధంగా ఆలోచించు అంటున్నాడు.
ఆ విధముగా ఆలోచించు అంటున్నాడు. అందుకని షో మీ ద వర్స్ అబౌట్ వి హ్యావ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ కొరింథియన్స్. ప్రభు మనసును ఎరిగి ఆయనకు గలవాడెవడు? గమనించండి, ఆ ప్రశ్న చూడండి, మళ్ళీ చదవండి. ప్రభు మనసు ఎరిగి ప్రభు మనసు ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? ఆయనకి బోధింపగలవాడు. ఆయనతో అడుక్కునేవాడు కాదు, ఆయనతో ప్రార్థించేవాడు కాదు, ఆయనకి బోధించేవాడు ఎవరు? గమనించండి, ఈ వచనం లేకపోతే మనం మన మన ఆన్సర్ ఏముంటది? ఎవరు లేరు అంటాము. దేవునితో మాట్లాడే వాళ్ళు ఎవరున్నారు? దేవునికి బోధించే వాళ్ళు ఎవరున్నారు? ఇంగ్లీష్లో చూపించండి. అది ఇంగ్లీష్లో ఏమంటాడు? బట్ హూ హ్యాస్ ద మైండ్ ఆఫ్ ద లార్డ్ దట్ వీ మే ఇన్స్ట్రక్ట్ హిమ్. ఆయనకు బోధింపగలవాడెవడు? దట్ వీ మే ఇన్స్ట్రక్ట్ హిమ్. కానీ గమనించండి, ఇక్కడ ఏమంటాడు? బట్ వీ హ్యావ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. హల్లెలూయా. కానీ మనము క్రీస్తు మనసు కలిగి ఉన్న వారము. మనము క్రీస్తు మనసు కలిగిన వారము. ఎవరి మనసు? క్రీస్తు మనసు. ఎవరి మనసు? క్రీస్తు మనసు. ఎవరి మనసు? క్రీస్తు మనసు. సో క్రీస్తు మనసు ఉన్నప్పుడు నువ్వు దేవునితో కూర్చొని దేవునికి కూడా బోధించవచ్చు, దేవునితో కూడా ఆ లెవెల్లో మాట్లాడవచ్చు అంట. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, దేవునితో మాట్లాడొచ్చు అంటే మళ్ళీ ఒకసారి, ఇప్పుడు నాకు నా భార్య మధ్యలో ఏదన్నా తీర్మానం తీసుకోవాలనుకోండి, మా ఇంట్లో చాలా ఇంపార్టెంట్ తీర్మానం తీసుకోవాలి. ఆ ఇంపార్టెంట్ తీర్మానం, నేను హెడ్ ఆఫ్ ద హౌస్, నేనే భర్తను, కానీ మేమిద్దరం కూర్చున్నప్పుడు నేను ఆమెను సలహాలు అడుగుతాను. నేను కూర్చొని ఏం చేద్దామంటావు, లేకపోతే ఇలా చేస్తే ఏమవుతుంది, ఇలా చేస్తే ఏమవుతుంది, వాళ్ళకిద్దామా, వీళ్ళకిద్దామా, ఇక్కడికి వెళ్దామా, అక్కడికి వెళ్దామా, ఇటువంటి తీర్మానాలు అన్నప్పుడు నేను అక్కడ నాయకుడిని అయినప్పటికీ, ఈవెన్ దో ఐఎమ్ ద లీడర్, షీ విల్ ఇన్స్ట్రక్ట్ మీ, షీ విల్ టాక్ టు మీ. అందరికి అర్థమవుతుందా? సో ఏం జరుగుతుంది? పొజిషన్స్ మారిపోలేదు. అర్థమవుతుందా? అలాగే దేవుడు దేవుడే అయ్యున్నాడు, కానీ దేవుడు నిన్ను ఎటువంటి స్థానానికి తీసుకొచ్చాడంటే ఆయన మనసును కూడా నీకు నాకు ఇచ్చాడంట. హల్లెలూయా. ఆయన మనసుని కూడా ఇచ్చి, అందుకనే నువ్వు తీర్మానం చేసుకో అంటాడు. గుర్తుందా పాత నిబంధనలో అబ్రహాం ఎలా మాట్లాడాడో సోడమ్ అండ్ గొమొర్రా గురించి? ఎవరు తీర్మానం తీసుకున్నారు? దేవుడు తీర్మానం తీసుకున్నాడా? లేదు. ఆయన తీర్మానం తీసుకున్న తర్వాత అబ్రహాం కూర్చొని మాట్లాడడం మొదలు పెడతాడు. నెగోషియేట్ చేస్తూ ఉంటాడు. చూడండి, నూతన నిబంధనకు వచ్చేసేటప్పటికి నువ్వు నూతన నిబంధనలో కూడా అద్భుత కార్యముల గురించి ఒకసారి ఆలోచించినట్లయితే, పేతురు ఆ రోజు ఆ కుంటి వ్యక్తిని చూసినప్పుడు ఏమంటాడు? ఆయన అడుక్కునేది దేని కొరకు? ప్రార్థన కొరకు అడిగాడా? లేదు, ప్రార్థన కొరకు అడగలేదు. ఆయన అడిగింది దేని కొరకు? డబ్బు కొరకు అడుగుతాడు. ఏదన్నా చిల్లర ఉంటే కొద్దిగా వేస్తారేమో అని. ఓకే, అడుక్కుంటున్నాడు. అడుక్కుంటున్న సమయంలో పేతురు ఒక తీర్మానం తీసుకున్నాడు. అక్కడ దేవుడు పేతురుతో ప్రత్యేకంగా చెప్పలేదు ఇప్పుడు ఆయనకు ప్రార్థన చేయని. దేవుడు ప్రత్యేకంగా పేతురుకి చెప్పలేదు ఇప్పుడు స్వస్థపరచు అని. కానీ అక్కడ పేతురు ఒక తీర్మానం తీసుకున్నాడు. పేతురు తీర్మానం తీసుకొని ఏమంటాడు? యేసు క్రీస్తు నామములో, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరెత్, రైజ్ అప్ అండ్ వాక్. నజరేయుడైన యేసు నామములో లేచి నడుమని చెప్పి ఉన్నాడు. లేచి నడువు. గమనించు, అక్కడ దేవునితో అడగలేదు, దేవునికి ప్రార్థన చేయలేదు. దేవా నేను ఇతనికి ప్రార్థన చెయ్యాలా అని అడగలేదు. దేవా నేను ప్రార్థన చేసినప్పుడు తల ముట్టుకోవాలా అని ప్రార్థన చేయలేదు. దేవా ఆయన కాళ్ళు ముట్టుకొని ప్రార్థన చేయాలా అని అడగలేదు. దేవా 5 feet డిస్టెన్స్ మెయింటైన్ చేసి ప్రార్థన చేయాలా అని అడగలేదు. నూనె వేసి ప్రార్థన చేయాలా అని అడగలేదు. దేని కొరకు అడగలేదు. ఆయన తీర్మానం తీసుకొని ఆయన ఏమన్నాడు? యేసు క్రీస్తు నామములో లేవు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? అదే జరుగును గాక. ఏకీభవించాడు. ఎవరితో ఏకీభవించాడు? పేతురుతో. ఎవరు ఏకీభవించారు? దేవుడు. తీర్మానం ఎవరు తీసుకున్నారు? పేతురు తీసుకున్నాడు తీర్మానం. చూడండి, తర్వాత సంఘం పెద్దగా అవుతుంది, అక్కడ పరిచర్య ఎక్కువ అవుతుంది. పరిచర్య ఇంకా సంఘం ఎక్కువ అవుతున్న సమయంలో ఏం జరిగింది? ఒకప్పుడుకి వాళ్ళకు ఉన్న సమస్య, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయలేకపోతున్నారు. సో ఇప్పుడు వాళ్ళకు ఒక తలంపు వస్తుంది. ఆ తలంపు ఏంటి? కర్చిఫ్స్ అన్ని తీసుకుందాము. కర్చిఫ్స్ తీసుకొని ఇప్పుడు ప్రార్థన చేసి కర్చిఫ్స్ని పంపిద్దాము అంటారు. గమనించండి, పాత నిబంధనలో ఎక్కడ చేశారు అలాగా? దేవుడు ఎప్పుడు చెప్పాడు వాళ్ళకి చేయమని? చెప్పాడా? మాట్లాడండి. కానీ అద్భుత కార్యములు జరిగినాయా?
ఎందుకు జరిగినాయి? ఎందుకంటే అక్కడ ఉన్న అపోసల్స్ దేవుని యొక్క మనసుతో ఆలోచించి వాళ్ళు ఒక తీర్మానం తీసుకున్నారు. తీర్మానం తీసుకొని ప్రార్థన చేసి పంపించారు. దేవుడు అన్నాడు, ఇప్పుడు ఆ కర్చీఫ్ ఎక్కడికి వెళ్తే నేను కూడా అక్కడికే వెళ్తాను. ఇప్పుడు ఆ కర్చీఫ్ని ఎవరు ముట్టుకుంటారో నేను వాళ్ళని ముట్టుకుంటాను. ఎక్కడ స్వస్థత జరగాలో అక్కడ జరగాల్సిందే. హల్లెలూయా. అది దేవుని యొక్క తీర్మానం బట్టి అవ్వలేదు, కానీ దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క మనసుతో ఆలోచించి తీర్మానం తీసుకున్నారు కాబట్టి ఆ కార్యములు జరిగినాయి. ఇప్పుడు అందరికి అర్థమవుతుంది కదండి. సో నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నూతన నిబంధనకు వచ్చేసేటప్పటికి నీకు దేవునికి ఆత్మలో ఎటువంటి తేడా లేదు అనేది నువ్వు తెలుసుకోవాలి. ఎటువంటి సెపరేషన్ లేదు అనేది తెలుసుకోవాలి. పాత నిబంధనలో ఉన్న తేడా, పాత నిబంధనలో ఉన్న సెపరేషన్ ఏంటి? పాపము. ఇప్పుడు పాపానికి యేసుక్రీస్తు పరిష్కారంగా వచ్చాడు కాబట్టి, పాపాన్ని తీసివేశాడు కాబట్టి ఇప్పుడు నిన్ను దేవుని నుంచి దూరము చేసేది ఏది కూడా లేదు. ఏది కూడా లేదు. ఏదన్నా నిన్ను దూరం చేస్తుందంటే అది నీ ఆలోచన మాత్రమే. సాతాను నీకు ఇచ్చినటువంటి ఆలోచన మాత్రమే. దాని నుంచి నువ్వు దేవునికి దూరంగా అవ్వడానికి అవకాశం ఉంటుంది. అందుకనే 1 కొరింథీయులు 2:2 నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నేను ఎరగకుందునని నిశ్చయించుకుంటుని. హల్లెలూయా. గమనించండి, ఇక్కడ పాల్ రాస్తున్నాడు. పాల్ అప్పటికి బాగా చదువుకున్న వ్యక్తి, బాగా జ్ఞానం ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తి ఏమంటున్నాడు? నేను ఒక తీర్మానం తీసుకున్నాను అంటున్నాడు. ఎటువంటి తీర్మానము? ఇంగ్లీష్లో ఇలాగుంటుంది, but I have determined not to know anything among you except Jesus Christ and him crucified. నాకు ఇంకా ఎటువంటి ఆలోచన వద్దు అంటున్నాడు, ఎటువంటి జ్ఞానము వద్దు అంటున్నాడు. నాకు కావలసిందంతా ఒకటే, అదేంటంటే యేసుక్రీస్తు నా కోసం మరణించబడి తిరిగి లేచినందుకు ఆయన చేసిన కార్యము బట్టి నేను ఎలాగ మార్చబడ్డాను, అదొక్కటే నాకు కావాలి అంటున్నాడు. అదొక్కటే నాకు కావాలి. గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో కూడా నువ్వు ఒక బిజినెస్ మ్యాన్ అవ్వచ్చు, బిజినెస్ ఉమెన్ అవ్వచ్చు, నువ్వు ఏదైనా ఇంజనీర్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, ఏది చేస్తున్నా కూడా నీకు కూడా ఇటువంటి ఆలోచన, ఇటువంటి తీర్మానం తీసుకున్నావు అనుకో, ఫ్రమ్ దిస్ డే ఫార్వర్డ్ దట్ ఐ విల్ ఓన్లీ డిటర్మిన్ టు నో జీసస్ క్రైస్ట్ అండ్ హిమ్ క్రూసిఫైడ్. ఈ దినము మొదలుకొని సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని నేను ఎరగక ఉందునని పౌలు రాస్తూ ఆయన సిలువ మీద మరణించబడినందుకు ఆయన చేసిన కార్యం బట్టి నా జీవితం ఎలా మార్చబడ్డది, ఇది మాత్రమే నేను తెలుసుకుంటాను, దీని బట్టే నేను జీవిస్తాను అనేటటువంటి తీర్మానం నువ్వు తీసుకున్నావు అనుకో, నీ బిజినెస్లో ఎకనామిక్ టైమ్స్లో ఏమొచ్చినా, వేరే వాళ్ళు లాస్ అనుకున్నా, వేరే వాళ్ళు ఇది కరెక్ట్ టైం కాదనుకున్నా, నువ్వు మాత్రము గుర్తించాల్సింది, ఆలోచించాల్సింది ఏంటంటే క్రీస్తు నా కొరకు మరణించబడ్డాడు, ఆయన మరణించబడ్డాడు కాబట్టి దాన్ని బట్టి నా బిజినెస్ ఎలాగ ఎఫెక్ట్ అయ్యింది. ఎక్కడో డొనాల్డ్ ట్రంప్ ఏదో టారిఫ్స్ చేసినందుకు నా బిజినెస్ ఎలాగ ఎఫెక్ట్ అయింది కాదు. అర్థమవుతుందా? అమెరికాలో ఎక్కడో డెలాయిట్కి ఏదో కాంట్రాక్ట్ పోయిందంటే నాకేమైపోతుంది కాదు. యాక్సెంచర్తో ఏదో అయిపోయింది, మైక్రోసాఫ్ట్తో ఏదో అయిపోయింది, ఓపెన్ ఏఐ వచ్చేసింది, దానివలన నాకేమైపోతుందో కాదు. వాళ్ళు తీసుకున్న తీర్మానం బట్టి నీ జీవితం మార్చబడ్డం కాదు, యేసుక్రీస్తు నీ కొరకు తీసుకున్న తీర్మానం బట్టి నీ జీవితం జీవించు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అంటాడు 2 Corinthians chapter 11:3, but I fear lest some of you will be deceived by the serpent, as the serpent deceived Eve by the craftiness, so your minds will be corrupted from the simplicity that is in Christ. క్రీస్తునందున్న సరళత నుండి మరి మీరు తొలగిపోతారేమోనని నాకు భయం కలుగుచున్నది అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడు, క్రీస్తులో ఒక సరళత ఉంటదంట, దాని నుంచి నువ్వు దూరం అయిపోతావు అని భయపడుతున్నాడు. అందుకనే పాల్ ఏమంటున్నాడు, నాకు వేరే కాంప్లికేషన్స్ ఏం వద్దు, నాకు ఒక్కటే కావాలి, నాకు తెలుసుకోవాల్సిందంతా ఏంటంటే క్రీస్తు నా కొరకు మరణించబడ్డాడు, క్రీస్తు నా కొరకు మరణించబడ్డాడు, క్రీస్తు నా కొరకు మరణించబడ్డాడు, నా కొరకు తిరిగి లేచాడు, నా కొరకు తిరిగి లేచాడు, నా కొరకు తిరిగి లేచాడు, నన్ను నూతన సృష్టిగా మార్చబడ్డాను, నన్ను నూతన సృష్టిగా మార్చాడు, నన్ను నూతన సృష్టిగా మార్చాడు. ఆయన చేసిన కార్యము బట్టి ఇప్పుడు నేను ఎలా జీవించాలి, నేను ఎలాగ ఆలోచించాలి, నేను ఎలాగ మాట్లాడాలి, నేను ఎలా ప్రవర్తించాలి, అది తెలుసుకుంటే చాలు అంటున్నాడు. హల్లెలూయా.
ఇంగ్లీష్లో చదువుతాను చూడండి. ఫస్ట్ కొలాషియన్స్ చాప్టర్ 1 వర్స్ 26 నుంచి ఇంగ్లీష్లో మెసేజ్ ట్రాన్స్లేషన్ చదువుతాను, ఒకసారి గమనించండి. దిస్ మిస్టరీ హ్యాస్ బిన్ కెప్ట్ ఇన్ ద డార్క్ ఫర్ అ లాంగ్ టైమ్, బట్ నౌ ఇట్స్ ఓపెన్. God wanted everyone, not just Jews, to know this rich and glorious secret inside and out, regardless of their background, regardless of their religious standing. అంటే నువ్వు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా దేవునికి అనవసరం అంటున్నాడు. దాని తర్వాత చూడండి, the mystery in a nutshell is just this: Christ is in you, so therefore you can look forward to sharing in God's glory. దేవుని మహిమలో నువ్వు పాల్గొనొచ్చంట. దేవుని మహిమలో. ఎవరి మహిమలో? దేవుని మహిమ. దేవుని మహిమలో నువ్వు పాల్గొనొచ్చు అంటున్నాడు. యూ కెన్ షేర్ ఇన్ గాడ్స్ గ్లోరీ. దెన్ హీ గోస్ ఆన్ టు సే ఇట్స్ దట్ సింపుల్. అంత సరళతగా ఉంది. అంత సరళత. దట్ ఈస్ ద సబ్స్టెన్స్ ఆఫ్ అవర్ మెసేజ్. వీ ప్రీచ్ క్రైస్ట్, వార్నింగ్ పీపుల్ నాట్ టు యాడ్ టు ద మెసేజ్. మరి ప్రజలను హెచ్చరిస్తూ ఉంటున్నాం, వర్తమానంలోనికి దేనిని కూడా జతపరచకూడదని. చూడండి, ఆయన నుంచి వచ్చిన సువార్తకి ఏది కూడా జతపరచొద్దు, ఏది కూడా యాడ్ చేయొద్దు. ఒక్కొక్కసారి మనము సూపర్ మార్కెట్స్కి అక్కడికి ఇక్కడికి వెళ్ళినప్పుడు కొన్ని షుగర్స్, ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ అంటారు, నో షుగర్ యాడెడ్, నో ప్రిజర్వేటివ్స్ యాడెడ్. చూస్తారా? అంటే ఏంటి? దీంట్లో ఎటువంటి పదార్థాలు, మీకు అనారోగ్యము తీసుకొచ్చేటటువంటి ఎటువంటి పదార్థాలు వేయలేదు అని. చూడు, సువార్త కూడా అలాగుండాలి. హల్లెలూయా. అంటే ఆయన చేసిన కార్యానికి మన మతాన్ని, మన ఆలోచనని, మన ట్రెడిషన్స్ని అన్ని కూడా యాడ్ చేయొద్దు అంటున్నాడు. హల్లెలూయా. అంటే ఆయన చేసింది సరిగ్గా తెలుసుకోండి, దానిలో విశ్వసించండి, అదే చాలు అంటున్నాడు. ఆయన చేసింది తెలుసుకో, దానిలో విశ్వసించు అంటున్నాడు. వార్నింగ్ పీపుల్ నాట్ టు యాడ్ టు ద మెసేజ్. వీ టీచ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ ప్రొఫౌండ్ కామన్ సెన్స్ సో దట్ వీ కెన్ బ్రింగ్ ఈచ్ పర్సన్ టు మెచ్యూరిటీ. టు బీ మెచ్యూర్ ఇస్ టు బీ బేసిక్. మరి మనుషుడు పరిపక్వత చెందుతా ప్రాథమికమైన విషయం ఏంటున్నది. పరిపక్వత చెందుతా. ఓకే. సో చాలా మంది ఏమనుకుంటారు, వాళ్ళు దేవునిలో చాలా ఎదిగేశారు అంటే ఏదో విజన్స్ చూశారు, దర్శనాలు చూశారు, ఏదో దేవదూత వచ్చి వాళ్ళతో మాట్లాడేసింది, ఇది వాళ్ళు దేవునిలో ఎంతో ఎదిగేశారు అనుకుంటారు. అది కాదు నిజంగా ఎదగడం దేవునిలో. నిజంగా దేవునిలో ఎదగడం అంటే ఆయన చేసిన కార్యము తెలుసుకొని దానిలో స్థాపించబడమే అన్నిటికన్నా సరి అయిన విధానంలో ఎదగడం అన్నమాట. చాలాసార్లు చూసినట్లయితే నువ్వు ఎన్నో మతాలు ఎలాగ మొదలైనవి అంటే ఏదో దేవదూత వచ్చి మాట్లాడారు అన్న తర్వాతే ఎన్నో మతాలు మొదలైనవి. ఎన్నో మతాలు అలాగ మొదలైనవి. సో ఏదో దేవదూత వచ్చింది నీతో మాట్లాడింది అన్నంత మాత్రం నువ్వు ఏదో డీప్ అని కాదు, లేకపోతే ఏదో దేవునిలో బాగా ఎదిగేసావు అని కాదు. నువ్వు నిజంగా దేవునిలో ఎదిగావు, నిజంగా దేవునిలో. అందుకనే ఇందాక పౌలు రాస్తూ ఏమన్నాడు, దేవునితో ఆయనకి ప్రత్యక్షత జ్ఞానము కలిగిన వ్యక్తి అయినా ఆయన ఏమంటున్నాడు, నాకు ప్రత్యక్షత జ్ఞానము దేనిలో ఉన్న కావాలి అంటే అది దేవుడు యేసుక్రీస్తు శిలువ మీద మరణించాడు, దానిలో ప్రత్యక్షత జ్ఞానం కావాలి అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని వేరే అన్ని నేను పక్కన పెట్టేస్తాను అంటున్నాడు, ఇది మాత్రము నాకు అవసరము అంటున్నాడు. హల్లెలూయా. సో ఇక్కడ చూడండి మళ్ళీ, to be mature is to be basic. Christ, no more, no less. That's what I'm working so hard, day after day, year after year, doing my best with the energy God so generously gives me. So అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగచేయు ఆయన క్రియాశక్తిని బట్టి పోరాడుచున్నాను. సో ఆయన ఇస్తున్న శక్తి బట్టి ఏమంటున్నాడు, ప్రతిరోజు, ప్రతి వారము, ప్రతి నెల, ప్రతి సంవత్సరము నేను కష్టపడుతున్నది ఏంటి, మళ్ళీ మళ్ళీ ఆ సత్యములో మిమ్మల్ని స్థాపించబడడానికే నేను కృషి చేస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా. కొత్త విషయము ఏదో తెలుసుకోవాలని కాదు, పాత విషయములోనే ఇంకా స్థాపించబడాలని. సో ఏదైనా కొత్త విషయం విన్నప్పుడు కూడా ఆ సత్యానికి అనుకూలంగా లేదనుకోండి, ఆ సత్యానికి ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ అగ్రిమెంట్, మనము ధైర్యముగా నుంచొని దాని నుంచి మనము దూరంగా ఉండాలి. హల్లెలూయా. ఆమేన్. అందరికి అర్థమవుతుంది. ఒకసారి గట్టిగా దేవునికి చప్పట్లు కొడదాం. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. చూడండి,
మొదటి కొరింథీయులు మొదటి అధ్యాయం 30 వచనం చదవండి. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. నెక్స్ట్ వర్స్. అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలెను అని వ్రాయబడి ఉన్నది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమునాయను. హల్లెలూయా. గమనించండి, హల్లెలూయా. 4 విషయాలు చెప్తున్నాడు యేసుక్రీస్తు గురించి. 4 విషయాలు చెప్తూ ఏమంటున్నాడు? మన కొరకు జీసస్ క్రైస్ట్ హస్ బీన్ మేడ్ అంటు us విజ్డమ్, రైచియస్నెస్, సాంక్టిఫికేషన్ అండ్ రిడెంప్షన్. యేసుక్రీస్తు మనకి ఏమై ఉన్నాడంట? జ్ఞానమును, నీతియు, నీతి, పరిశుద్ధత, విమోచన. 4 విషయాలు. ఇప్పుడు యేసుక్రీస్తు మన కొరకు ఈ 4 విషయాలు అయ్యాడు అంటే నూతన నిబంధన ప్రకారము నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నువ్వు యేసుక్రీస్తు చేసిన కార్యము బట్టి నువ్వు క్రీస్తులో జీవిస్తున్నావు కాబట్టి మీరందరూ కూడా జ్ఞానులు అని గుర్తుపెట్టుకోవాలి. ఎవరు? రెండో విషయము, మీరందరూ కూడా నీతిమంతులు అని గుర్తుపెట్టుకోవాలి. మూడో విషయము, మీరందరూ కూడా పరిశుద్ధులు అని గుర్తుపెట్టుకోవాలి. 4వ విషయము, మీరందరూ కూడా విమోచింపబడిన వారు అని గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. సో గమనించండి, వాక్యము మనము చూసినప్పుడు యేసుక్రీస్తు చేసిన కార్యము బట్టి నేను క్రీస్తులో జీవిస్తున్నాను, క్రీస్తు నాలో జీవిస్తున్నాడు కాబట్టి క్రీస్తు నా కొరకు ఏదైతే చేశాడో, క్రీస్తు నన్ను నూతన సృష్టిగా మార్చినప్పుడు ఏ విధంగా అయితే నన్ను స్థిరపరిచాడో దానిలో నేను జీవించాలి. హల్లెలూయా. కానీ మనకు వచ్చిన సమస్య ఏంటంటే, మనము వాక్యము చదివినప్పుడు సత్యం మనకి బయలుపరచబడుతుంది. కానీ మళ్ళీ మనము లోకంలోకి వెళ్ళినప్పుడు, మళ్ళీ ఇంటికి వెళ్ళినప్పుడు, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు, మళ్ళీ వార్తలు చూస్తున్నప్పుడు, మళ్ళీ వేరే పనుల్లో పడిపోయేటప్పటికి చాలాసార్లు మన గురించి దేవుడు ఏదైతే బయలుపరిచాడో అది మనం మర్చిపోతూ ఉంటాం. ఏం జరుగుతుంది? మర్చిపోతాము. మనము మార్చబడిపోతున్నామని కాదు, కానీ మర్చిపోతున్నాం అన్నమాట. అందుకనే చూడండి, యాకోబు పత్రిక మొదటి అధ్యాయంలో ఏమని రాసి ఉంటుందో. జేమ్స్ చాప్టర్ 1 వర్స్ 22 చదవండి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారనై ఉండుడి. ఓకే, గమనించండి. సో ఇక్కడ ఇంతమంది 1000 మంది ఉన్నారు, 1000 మంది ఆన్లైన్ చూస్తుంటారు. ఒక్కసారి కేవలం ఈ వాక్యము విని మీరు ఈ వాక్యానుసారంగా మీ ఆలోచన మార్చుకోలేదనుకోండి, ఈ వాక్యానుసారంగా మీ మాటలు మార్చుకోలేదనుకోండి, ఈ వాక్యానుసారంగా ఓకే ఈ రోజు నేను సత్యాన్ని చూశాను, వాక్యములో నేను చదివాను, ఏదో మనిషి మాట్లాడుతున్న మాటలు కాదు, స్వయంగా బైబిల్లో కూడా నేను కూడా చదివాను, ఇది చదివిన తర్వాత దీని ప్రకారము నేను ఆలోచించాలి, దీని ప్రకారము నేను మాట్లాడాలి, దీని ప్రకారము నేను నా జీవితాన్ని మార్చుకోవాలి అనేటటువంటి ఆలోచన మీకు రాలేదనుకోండి, దాని ప్రకారము మీరు మీ జీవితాలు మార్చబడకపోతే ఆయన ఏమంటున్నాడు? మీకు మీరే మోసగించుకుంటున్నారంట. పౌలు మాట్లాడినప్పుడు ఏమంటాడు? సాతాను వచ్చి మోసగిస్తాదేమో అని భయపడుతున్నాను అంటున్నాడు. కానీ ఇక్కడ వచ్చేసేటప్పటికి ఇది సాతాను కూడా ఇన్వాల్వ్డ్ లేడు. ఇక్కడ వాడెక్కడో ఉన్నాడు వేరే పనిలో. ఇక్కడ మనమే మోసగించుకుంటున్నామంట. కొంతమంది ఏమనుకుంటారు, ఈ వారానికి నేను ఒకసారి వచ్చానండి, ఆదివారం హాజరైపోయాను, నా అటెండెన్స్ అయిపోయింది, దేవుడు సంతోషపడాలి, ఇంకా నెక్స్ట్ సండే వరకు నన్ను ముట్టుకోవద్దు, నెక్స్ట్ సండే వరకు నాతో మాట్లాడొద్దు. సో ఇప్పుడు ఏమనుకుంటాం, వచ్చేమో కానీ ఎటువంటి మార్పు లేదన్నమాట. ఎటువంటి మార్పు లేకపోతే ఏమంటున్నాడు? మనమే మోసపడుతున్నామంట. నెక్స్ట్ వర్స్ చదవండి. ఎవడైనను వాక్యమును వినువాడయ్యుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖమును చూచుకొను మనుషుని పోలియున్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మరిచిపోవును గదా. చూడండి, చూసుకుంటున్నాడంట, పక్కకి వెళ్ళిపోగానే వాడు వెట్టివాడో మర్చిపోతున్నాడంట. ఇంగ్లీష్ లో ఉంటది, హీ ఫర్గెట్స్ వాట్ కైండ్ ఆఫ్ మ్యాన్ హీ ఈస్. తాను ఎట్టివాడో వెంటనే మర్చిపోతాడు. ద కైండ్ ఆఫ్ మ్యాన్ హీ ఈస్ అంటే చూడండి, ఇక్కడ ఇంగ్లీష్ లో ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు ఏమంటున్నాడంటే, నువ్వు వాక్యము చదివినప్పుడు వాక్యము నీకు ఒక అద్దము లాంటిదంట. చూడండి, ఈరోజు సంఘానికి రాకముందర అద్దంలో ఎంతమంది చూసుకున్నారా? అందరు చూసుకున్నారు. ఓకే, చూసుకున్న వాళ్ళందరూ కూడా ఎందుకు చూసుకున్నారు? అద్దాన్ని చూసినప్పుడు మీ గురించి తెలుసుకోవాలని చూశారు. ఎవరి గురించి? పక్కన వాళ్ళ గురించి కాదు, మీ గురించి మీరు తెలుసుకోవాలని అద్దంలో చూశారు.
అద్దములో చూసినప్పుడు మీ గురించి అద్దము కొన్ని విషయాలు చెప్పడం మొదలుపెట్టింది. సో అద్దము చెప్పుతున్న దాన్ని బట్టి మీరు ప్రవర్తన మీరు మార్చుకున్నారు. ఏదన్నా సరి చేసుకోవాలంటే సరి చేసుకున్నారు, ఏదన్నా సరి అయిన ప్లేస్లో లేకపోతే సరి అయిన ప్లేస్లోకి పెట్టుకున్నారు, ఏదన్నా మర్చిపోతే గుర్తొచ్చి మళ్ళీ అది వేసుకోవడం మొదలుపెట్టారు. ఇదంతా ఏం జరుగుతుంది? అద్దము మీతో కొన్ని విషయాలు చెప్తుంది, మీ గురించే చెప్తుంది, మీ గురించి చెప్తుంది. కాబట్టి దాని ప్రకారము మీరు జీవించడం మొదలుపెట్టారు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరైనా అద్దాన్ని చూసి ఈరోజు చూపించిన దాన్ని బట్టి కోపపడి అద్దంతో గొడవ పడ్డారా ఎవరన్నా? లేదు. అలాగంటావేంటి, నాకు తెలుసా, నాకు తెలీదా, నేను ఎలాగుంటానో అని మాట్లాడడం మొదలు పెట్టారా? లేదు. ఎవ్వరు కూడా అద్దంతో గొడవ పెట్టుకోలేదు. అద్దం ఏం చెప్తే గుడ్డిగా నమ్మారు, దాని ప్రకారం మీరు చేసుకుంటూ వెళ్ళారు. ఇక్కడ ఆయన ఏమంటున్నాడు? మరి మీరు వాక్యం తీసినప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఆ వాక్యము ఆత్మలో నువ్వు ఎలాగున్నావో అది నీకు బయలుపరుస్తుంది అంటున్నాడు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆత్మలో దేవుడు నీ కొరకు ఏం చేశాడో బయలుపరుస్తున్నాడు, ఆత్మలో నువ్వు ఎలాగున్నావో బయలుపరుస్తున్నాడు. అందుకనే నువ్వు జ్ఞానులు, మీరందరూ కూడా దేవునిలో మీరు జ్ఞానులు అంటే, పాస్టర్ గారు నాకు మొన్నే రిజల్ట్ వచ్చిందండి. చూడు, ఆ రిజల్ట్ బట్టి మాట్లాడట్లేదు, ఆ రిజల్ట్ బట్టి మాట్లాడట్లేదు. ఏ రిజల్ట్ బట్టి మాట్లాడుతున్నాడు? క్రీస్తు చేసిన కార్యము బట్టి మాట్లాడుతున్నాడు నీతో. ఆమేన్. హల్లెలూయా. నీ జీవితంలో నువ్వు అనుభవించిన దాన్ని బట్టి కాదు, క్రీస్తు చేసిన కార్యము బట్టి నీ గురించి చెప్తున్నాడు అనమాట. సో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వాక్యం చదివినప్పుడల్లా నువ్వు ఇలాగ అద్దంలోకి చూస్తున్నట్టు, అద్దంలో చూసినప్పుడు గుర్తుపెట్టుకో, నువ్వు ఎవరై ఉన్నావో నీకు తెలియపరచబడుతుంది. కానీ మనకి సమస్య ఏంటంటే, ఆదివారం ఇలాగ వచ్చినప్పుడు అద్దంలో చూసుకుంటున్నాము, కానీ దాని తర్వాత వారంకి వెళ్ళేటప్పటికి ఇంకొక అద్దం ముందరికి వెళ్తాం. ఈ అద్దం ముందరికి వెళ్ళేటప్పటికి ఏం జరుగుతుంది? ఇక్కడ మెడికల్ రిపోర్ట్ ఉంటుంది, ఇక్కడ మెడికల్ ఖర్చులు ఉంటాయి, దాని తర్వాత బిజినెస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, దాని తర్వాత వార్తలు కూర్చొని చూస్తాం కదా సాయంత్రాలు, డైలీ డివోషన్స్ మనకి. ఓకే, ఆ డైలీ డివోషన్స్ అటెండ్ అవుతున్నప్పుడు దాని నుంచి వచ్చేటటువంటి హార్ట్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, మెంటల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, భయాలు అవ్వచ్చు. ఎక్కడో ఏరోప్లేన్ క్రాష్ అయిందంటే ఇప్పుడు మీరు ఏరోప్లేన్ ఎక్కడానికి మీకు భయం అనమాట. ఎక్కడో ట్రైన్ యాక్సిడెంట్ అయితే ఇప్పుడు మీరు ట్రైన్ ఎక్కడం ఆపేస్తారు. ఎందుకు? ఈ అద్దంలో కనిపించదు నీకు ట్రైన్ యాక్సిడెంట్, ఇక్కడ కనిపిస్తుంది ఈ అద్దంలో నీకు. డొనాల్డ్ ట్రంప్ అక్కడ ఎక్కడో ఒక దగ్గర పేపర్ మీద సైన్ చేశాడంటే నీకు ఇక్కడ టెన్షన్, నీ జాబ్ ఎక్కడ ఊడిపోతుందో అని. ఎందుకంటే ప్రతిదీ కూడా నువ్వు క్రీస్తు చేసిన కార్యము బట్టి, లేకపోతే వాక్యములోకి నువ్వు చూడట్లేదు, కానీ ఇక్కడ లోకములోకి చూస్తున్నావు. కాబట్టి లోకంలో చూసేటప్పటికి ఏమవుతుంది? నువ్వెవరివో నువ్వే మర్చిపోతున్నావంట. ఏం జరుగుతుంది? నువ్వెవరివో నువ్వు మర్చిపోతున్నావు, నువ్వెవరివో నువ్వు మర్చిపోతున్నావు. సో ఇప్పుడు నేను కూడా అద్దం ముందరే నుంచున్నాను కదా పాస్టర్, ఇది కూడా అద్దమే కదా. అద్దమే, కానీ నిన్ను చూపించట్లేదు ఈ అద్దం. అది వచ్చిన సమస్య. ఈ అద్దం ఏంటంటే శరీరము, ఈ అద్దము ఈ లోకము. ఈ లోక మర్యాదలు అనుసరిస్తూ జీవించేటటువంటి వాళ్ళు ఈ అద్దంలోకి చూస్తుంటారు అనమాట. ఈ అద్దంలో చూసినంతసేపు మీ తల్లిదండ్రుల నుంచి వచ్చిన శ్రమలు అవ్వచ్చు, మీ తల్లిదండ్రుల నుంచి వచ్చిన అప్పులు అవ్వచ్చు, మీ తల్లిదండ్రుల నుంచి వచ్చిన రోగాలు అవ్వచ్చు, మీ డిఎన్ఏలో ఇది ఉంది, మీ డిఎన్ఏలో అది ఉంది, షుగర్ ప్రాబ్లమ్స్ మీకు కూడా ఉండి వాళ్ళకు కూడా ఉండినాయి అండి, అందుకని మీకు ఏజ్ వచ్చేసింది కదా మీకు కూడా ఉంటుంది. వాళ్ళకి నొప్పులు ఉండినాయి అండి, అందుకని మీకు కూడా నొప్పులు ఉంటాయి. వాళ్ళకి ఇల్లు లేదండి, అందుకని మీకు కూడా ఇల్లు ఉండదండి. వాళ్ళకి అప్పులు ఉండినాయి అండి, అందుకని మీకు కూడా అప్పులు ఉంటాయండి. వాక్యం బట్టి ఏమంటున్నాడు? కానీ క్రీస్తు నీ కొరకు ఒక కార్యము చేశాడు. అందుకని వాక్యంలో ఇక్కడ ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే, బట్ ఇఫ్ యు లుక్ ఇన్ టు ద పర్ఫెక్ట్ లా ఆఫ్ లిబర్టీ అండ్ కంటిన్యూ ఇన్ ఇట్, దానిలో కొనసాగుతే అంటున్నాడు. దానిలో కొనసాగుతే అంటే ఇక్కడికి వెళ్ళినప్పుడు హాస్పిటల్లో ఏం చెప్పినా కూడా నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చి కొనసాగినట్లయితే, అర్థమవుతుందా? ఇక్కడ ఏదన్నా ఇంటర్వ్యూ ఫెయిల్ అయినా కూడా మళ్ళీ ఇక్కడ ఓపెన్ చేయగానే నీకు జ్ఞానము విడుదలయ్యింది అనే దాంట్లో నువ్వు స్థాపించబడగలిగినట్లయితే,
ఇక్కడ లోకములో ఎవరు ఏది మాట్లాడినా కూడా మళ్ళీ ఒకసారి నువ్వు సత్యములో స్థాపించబడగలిగినట్లయితే అప్పుడు నీకు స్వాతంత్రంలోకి నడవగలుగుతావు అంటున్నాడు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు ఆ స్వాతంత్రంలోకి నువ్వు నడవగలుగుతావు అంటున్నాడు. చూడండి, అందుకనే ఇప్పుడు ఏదైతే ఇక్కడ నువ్వు చూసినప్పుడు నీకు ఏదైతే ఆత్మలో నువ్వు ఎలా కనిపిస్తున్నావో నువ్వు తెలుసుకుంటావు. ఆ ఆత్మలో నువ్వు తెలుసుకున్న దాన్ని బట్టి జీవించు అంటున్నాడు. నువ్వు ఇక్కడ చూసినప్పుడల్లా కూడా నువ్వు కనిపించేది నీకు శరీరం మాత్రమే కాదు, క్రీస్తు కనిపించడం మొదలు పెడతాడు. ఆమేన్. ఎవరు? క్రీస్తు. క్రీస్తు కనిపించడం మొదలు పెడతాడు. క్రీస్తు ఎక్కడున్నాడు? నీలో ఉన్నాడు. నువ్వు క్రీస్తు మరి నీలో ఉన్నప్పుడు నువ్వు ఓడిపోతావని ఎలాగనుకుంటావు? క్రీస్తు నీలో ఉన్నప్పుడు ఎలా భయపడగలుగుతావు? క్రీస్తు నీలో ఉన్నప్పుడు ఇది సాధ్యము కాదు, అది సాధ్యము కాదు, ఇది నా వల్ల కాదు, అది నా వల్ల కాదు, ఎలాగ ఆయనతో సమస్తము సాధ్యమే అన్నప్పుడు Amen. నీతో ఎలాగవ్వదు? హల్లెలూయా. ఆమేన్. క్రీస్తు నీలో ఉన్నాడు. ఇదే మర్మము. అందుకనే పాత నిబంధనలాగా ప్రార్థన చేయొద్దు, పాత నిబంధనలాగా ఆలోచించొద్దు, అన్యులలాగా ప్రార్థన చేయొద్దు, అన్యులలాగా ఆలోచించొద్దు. చూడండి, నూతన నిబంధనకు వచ్చేసేటప్పటికి ఇంకా నువ్వు ఎలాగ మార్చబడతావో రాసిలేదు, నువ్వు ఇంకా ఎలా మార్చబడాలో రాసిలేదు, నువ్వు ఎలా మార్చబడ్డావో రాసి ఉన్నది. ఆమేన్. మతము దగ్గరికి వచ్చేసేటప్పటికి ఏమంటది? నువ్వు ఇంకా ఎలా మార్చబడాలి, ఇంకా ఇది నువ్వు చెయ్యాలి, ఇంకా అది చెయ్యాలి. నూతన నిబంధన యొక్క సత్యంలోకి వచ్చేసేటప్పటికి క్రీస్తు నీ కొరకు ఏం చేశాడు, క్రీస్తు నిన్ను ఎలా మార్చాడు, క్రీస్తు నీ కొరకు జ్ఞానముగా ఎలా మార్చబడ్డాడు, క్రీస్తు నీ కొరకు నీతిగా మార్చబడ్డాడు, క్రీస్తు నిన్ను పరిశుద్ధులుగా చేశాడు, అంతా ఆయన చేసిన సత్యము నీ గురించి నువ్వు తెలుసుకుంటావు. చూడండి, మనకు పిల్లలు ఉన్నప్పుడు, చిన్నప్పుడు లేకపోతే మనమే చిన్నగా ఉన్నప్పుడు మనకి ఆకలి వేసినప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం వెళ్ళి టేబుల్ దగ్గర కూర్చుంటామో లేకపోతే కింద బాస్పెట్లు వేసుకొని కూర్చునే వాళ్ళం. కూర్చునేటప్పటికి ఏం చేస్తారు? అమ్మ నాన్న పని చేశారు, వాళ్ళు ఆఫీస్కి వెళ్ళారు, వాళ్ళు బిజినెస్ మొదలు పెట్టారు, వాళ్ళు డబ్బులు సంపాదించారు, మళ్ళీ వాళ్ళే షాప్కి వెళ్ళారు, వాళ్ళే కాయగూరలు తెచ్చుకొచ్చారు, వాళ్ళే మటన్ తెచ్చారు, చికెన్ తెచ్చారు, మళ్ళీ ఇంట్లో వాళ్ళ వంటలు వండడానికి కావాల్సిన నీళ్ళకి వాళ్ళే డబ్బులు ఖర్చు పెట్టారు, గ్యాస్కి వాళ్ళే ఖర్చు పెట్టారు, ఫ్రిడ్జ్కి వాళ్ళే ఖర్చు పెట్టారు, ఫ్యాను లైట్కి వాళ్ళే ఖర్చు పెట్టారు, వంటంతా వాళ్ళు చేశారు, మళ్ళీ ప్లేట్లకి కూడా వాళ్ళే ఖర్చు పెట్టారు. మళ్ళీ తీసుకొచ్చి నీ ముందర పెడతారు. లాస్ట్కి నువ్వు చేయాల్సిందేంటి? తినాలి, అంతే. తినాలి, అంతే. తినాలి, అంతే. అటువంటి స్థానం ఇచ్చాడు దేవుడు నీకు నాకు, అటువంటి స్థానం. అందుకని ఆయన అంటున్నాడు, పాత నిబంధనకు వచ్చేసాడు వాళ్ళు కృషి, వాళ్ళు కష్టపడ్డారు. నూతన నిబంధనకు వచ్చేసేటప్పటికి అందుకని అంటాడు ఒక దగ్గర, ఆల్ దోస్ హు ఆర్ హెవీ లేడెన్ కమ్ అండ్ ఫైండ్ రెస్ట్ అంటాడు. ప్రయాసపడి భారము ఇచ్చిన వారులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తున్నాను. నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. yes. లాస్ట్ వీక్ మనము విశ్రాంతి గురించి తెలుసుకున్నాం. విశ్రాంతిలోకి వచ్చి మళ్ళీ కష్టపడడం ఏంటి? విశ్రాంతిలోకి వచ్చి మళ్ళీ క్రియలు చేయాలి, క్రియలు చేయాలి, క్రియలు చేయాలి అనుకోవడం ఏంటి? విశ్రాంతి, నేను లాస్ట్ వీక్ ఏమని చెప్పాను, మనం ఎందుకు విశ్రాంతి తీసుకుంటున్నాము? అలిసిపోయి కాదు. విశ్రాంతి ఎందుకు తీసుకుంటున్నాం అంటే ఇంకా పని చేసేది ఏమీ లేదు, అన్ని పనులు కూడా ఆయన చేసి పెట్టాడు మన కొరకు. హల్లెలూయా. ఆమేన్. 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 హల్లెలూయా. థాంక్యూ. సో మనం ఏది చేసినా ఆ విశ్రాంతి నుంచి చేస్తున్నాము. హల్లెలూయా. హల్లెలూయా. సో ఇది గుర్తుపెట్టుకోండి, అన్నీ కూడా నువ్వు మార్చబడ్డావు, ఆత్మలో నువ్వు మార్చబడ్డావు. అందుకనే నువ్వు ఆల్ థింగ్స్ హ్యావ్ పాస్డ్ అవే, ఆల్ థింగ్స్ హ్యావ్ బికమ్ న్యూ, అన్నీ కూడా నూతనంగా మార్చబడ్డాయంట. హల్లెలూయా. 18వ వచనంకి వెళ్తే ఆల్ థింగ్స్ ఆర్ ఆఫ్ గాడ్ అంటాడు. సమస్తము దేవుని మూలముగా కలిగెను. సమస్తము దేవుని మూలముగా కలిగెను. సమస్తము ఇంగ్లీష్ లో ఆల్ థింగ్స్ ఆర్ ఆఫ్ గాడ్ అంటాడు. అంటే దేవుని వలన అయినవి, దేవుని వల్ల అయి ఉన్నాయి. ఇప్పుడు నువ్వు నూతన సృష్టివి కదా, పాతవన్నీ గతించే కదా, సమస్తము క్రొత్తవైనవి కదా. సో సమస్తము క్రొత్తవైనందుకు ఇప్పుడు ఈ నూతన సృష్టిగా జీవిస్తున్నందుకు నీ జీవితంలో ప్రతిదీ కూడా దేవుని నుంచి వచ్చిందంట. హల్లెలూయా. ఆమేన్. ఆల్ థింగ్స్ ఆర్ ఆఫ్ గాడ్. సమస్తము దేవుని వలన అయినవి.
That means your family is of God, your business is of God, your finances are of God, your health is of God, everything about you is of God. మరి నీ వ్యాపారం, నీ కుటుంబం సమస్తము దేవుని మూలంగా, దేవుని నుండి, దేవుని వై ఉన్నవి. హల్లెలూయా. ఆమేన్. ప్రతిదీ కూడా దేవుడి నుంచి వచ్చింది. ఆమేన్. ప్రతిదీ నువ్వు ఒక నూతన సృష్టిగా జీవిస్తున్నప్పుడు, ప్రతిదీ దేవుడి నుంచి వచ్చినప్పుడు, ప్రతి దానిలో కూడా నువ్వు విజయం చూస్తావు. ప్రతి దానిలో కూడా ఆయన మహిమను చూస్తావు. ప్రతి విషయంలో కూడా ఆయనకి రావాల్సినటువంటి ఘనత నీ జీవితం ద్వారా వస్తుంది. హల్లెలూయా. ఆమేన్. అందరూ యేసుక్రీస్తు గట్టిగా చప్పట్లు కొడతాం. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే పాల్ గురించి చూడండి, నువ్వు ఈ ఈ ఈ సత్యములో ఎంత లోతుగా అయితే నువ్వు వెళ్ళగలుగుతావో, ఎంత స్థాపించగలుగుతావో, అంత దేవునిలాగా జీవిస్తావు నువ్వు. ఆమేన్. చూడు, యేసుక్రీస్తు ఏమన్నాడు? ఫర్ మై బర్డెన్ ఇస్ ఈజీ అండ్ మై యోక్ ఇస్ లైట్. నా భారము తేలికైనది, నా కాడి సులువైనది. చూడండి, అపోస్టల్ పాల్ యేసుక్రీస్తు ఆ మాటలు అన్నప్పుడు అపోస్టల్ పాల్ లేడు అక్కడ, ఆయన లేడు అక్కడ. కానీ అపోస్టల్ పాల్ తర్వాత రాస్తున్నప్పుడు ఏమని రాస్తాడు? ఫర్ దిస్ లైట్ అండ్ మోమెంటరీ అఫ్లిక్షన్. మరి ఈ క్షణభంగురమైనటువంటి ఈ విషయాలు అంటున్నాడు. ఏమన్నాడు? క్షణభంగురమైనవి. గమనించండి, ఆయన పడ్డటువంటి బాధలు, ఆయన పడ్డటువంటి హింసలు, ఆయన వెళ్ళినటువంటి పర్సిక్యూషన్ ఏదో ఒక క్షణం మొదలయ్యి ఆగిపోలేదు. ఎన్ని రోజులు ఆకలితో, ఎన్ని రోజులు ఎంతో మంది ఆయనని చంపడానికి ప్రయత్నించినా, ఎంతో పర్సిక్యూషన్ ఆయన అనుభవించినా, ఆయన ఏమని రాస్తున్నాడు? ఫర్ దిస్ లైట్ అండ్ మోమెంటరీ ఎఫ్లిక్షన్. క్షణమాత్రముండు మా సులకన శ్రమ అంటున్నాడు. ఎలాగ రాయగలుగుతున్నాడు అది? యేసుక్రీస్తు చెప్పినప్పుడు ఆయన లేడు, కానీ ఎలా రాయగలుగుతున్నాడు అది? ఎలాగ రాయగలుగుతున్నాడంటే ఆయన ఏమన్నాడు? నా జీవితంలో నాకు కావాల్సింది, నాకు తెలుసుకున్నదంటే ఒక్కటి మాత్రమే అంటున్నాడు. అది యేసుక్రీస్తు ఆ శిలువ మీద మరణించబడము, నా కొరకు మరణించబడడం, దాన్ని బట్టి నా జీవితం, అది ఒక్కటే నాకు అంటున్నాడు. సో ఎప్పుడైతే ఆ సత్యములోకి ఇంకా వెళ్ళాడు, దానిలోనే స్థాపించబడతాను. నాకు తెలుసు ధర్మశాస్త్రం బట్టి ఏం చేయాలో, కానీ నేను స్థాపించబడేది ఆయన కృపలోనే. ఆయన రక్షింపబడిన వరకు కూడా ధర్మశాస్త్రము చెప్పిన ప్రతిదీ కూడా ఆయన ఫాలో అయ్యాడు. అయినా ఇప్పటికి లాస్ట్కి వచ్చి ఏమంటాడు? నేను ధర్మశాస్త్రం బట్టి చేసింది ఏ దాని వలన కాదు, ఆయన కృప వలనే నేను ఈ రోజు నుంచొని ఉన్నాను అంటాడు. హల్లెలూయా. ఆమేన్. ఇఫ్ ఐ స్టాండ్ బట్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. నేను నిల్చుని ఉన్నానంటే ఇది కేవలము దేవుని కృప చేతనే నిల్చుని ఉన్నాను. గమనించండి, ఆయన సత్యంలో స్థాపించబడ్డాడు కాబట్టి ఆయన అంత హింసించిన ఆయన ఎప్పుడు భయపడలేదు. ఆయన ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ లాగా ఆలోచించేటటువంటి లెవెల్ దాటేశాడు ఆయన. నువ్వు కొట్టు, ఆయన్ని ఎటువంటి టార్చర్ చేయాలో చేసుకో, అంతా అయిన తర్వాత ఇంతేనా అంటాడు. ఇంతేనా? అందుకని ఏమన్నాడు? వాట్ కెన్ సెపరేట్ మీ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమ నుండి నన్ను ఎడబాపగలిగినది ఏమిటి అంటున్నాడు. ఏం చేయగలిగితే నన్ను సెపరేట్ చేయగలుగుతారు అంటున్నాడు. వాట్ కెన్ సెపరేట్ మీ? ఎందుకు అలా అనగలుగుతున్నాడు? ఎందుకంటే ఆయన క్రీస్తులో ఉన్నాడు, క్రీస్తు ఆయనలో ఉన్నాడు అనే సత్యం ఆయనకి తెలుసు. ఆమేన్. హల్లెలూయా. 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 సో నువ్వు ఎప్పుడైతే ఆ సత్యంలోకి నువ్వు చూడగలుగుతావో, దేవుడు నీ కొరకు ఏదైతే ఇచ్చాడో నువ్వు తెలుసుకున్నప్పుడు, చూడు, నువ్వు ఇక్కడికి వెళ్ళినప్పుడు ఏమంటావు? నువ్వు పాపివి, నీకు నీ గుడ్డలు మురికిగా అయిపోయినాయి, మురికి బట్టలు వేసుకున్న వ్యక్తివి అనేటప్పటికి నీ ఆలోచన ఏమని ఉంటుంది? ఓ, అయితే ఇప్పుడు నాకు కొత్త బట్టలు కావాలి, క్లీన్ బట్టలు కావాలి అనుకుంటావు.
సో ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు, ఇక్కడ చూసి దాన్ని బట్టి వాళ్ళ ప్రవర్తన మార్చుకోవడానికి చూస్తారు. సో ఇప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు నేను ఇక్కడ చూశాను అనుకోండి, ఈ సెంటెన్స్ ఉందనుకోండి, యువర్ క్లోత్స్ ఆర్ వెరీ డర్టీ, యువర్ క్లోత్స్ నీడ్ టు బి వాష్డ్ అండ్ యూ నీడ్ టు వేర్ న్యూ క్లోత్స్. సో ఇప్పుడు దాన్ని బట్టి నేను ఫాలో అవుతాను. ఇప్పుడు ఏం చేస్తాను, నా బట్టలు చాలా భయంకరంగా ఉన్నాయంట, అంత మట్టి అంటుకుందంట, నేను సరిగ్గా తయారై లేనంట. ఇప్పుడు నా ప్రయత్నం అంటే ఏంటి, సరిగ్గా తయారవ్వాలని, సరి అయిన బట్టలు వేసుకోవాలని. కానీ ఎప్పుడైతే ఇక్కడికి వెళ్ళి నుంచుంటానో ఒకసారి, ఈ సత్యము నాకేం చెప్తుంది తెలుసా, నీకు సరి అయిన బట్టలు వేసుకొని ఉన్నావు, నువ్వు బట్టలు మార్చుకోవాల్సిన అవసరత లేదు. మురికి, నీ బట్టల మీద మురికి లేదు. చూడండి, ఆ సత్యములో నాటబడినప్పుడు నువ్వు ఆ సత్యములో ఎదుగుతావు. ఆమేన్. అప్పుడు సాతాను వచ్చి దానికి వ్యతిరేకముగా ఏది చెప్పడానికి చూసినా కూడా సత్యములో నాటబడ్డావు కాబట్టి దాని నుంచి రావాల్సిన ఫలం వస్తుంది. అందరికి అర్థమవుతుందా? సో ప్రతి ఒక్కరు కూడా తీర్మానం తీసుకోండి, ఈరోజు నువ్వు నూతన సృష్టిగా మార్చబడ్డావు, నువ్వు యేసుక్రీస్తులో జీవిస్తున్నావు, క్రీస్తు నీలో ఉన్నాడు. హల్లెలూయా. అందరం లేచి నుంచుందాం. క్రీస్తు నీలో ఉన్నాడు, క్రీస్తు నీలో ఉన్నాడు, క్రీస్తు నీలో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఎలాగ ఆలోచించాలి? క్రీస్తు నీలో ఉన్నాడు కాబట్టి, వాళ్ళు చెప్పారు నీకు అనారోగ్యం ఉందని, వాళ్ళు చెప్పారు అది ఏదో క్యాన్సర్ అవ్వచ్చు, ఏదో ఆర్థరైటిస్ అవ్వచ్చు, ఏదో లంగ్ ప్రాబ్లం అవ్వచ్చు, కిడ్నీ ప్రాబ్లం అవ్వచ్చు, షుగర్ ప్రాబ్లం, థైరాయిడ్ ప్రాబ్లం, అదంతా కరెక్టే. అది వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి, ఈ రిపోర్ట్ బట్టి. నాకు ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు నువ్వు వాక్యము తీసినప్పుడు, ఈ రిపోర్ట్ ఈ అద్దంలోకి చూసినప్పుడు నీకేం కనిపిస్తుంది? స్వస్థపరచబడ్డావు. ఆమేన్. ఏంటి? స్వస్థపరచబడ్డావు. నువ్వు స్వస్థపరచబడ్డావు అంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఏమనుకుంటారు? స్వస్థపరచబడాలి అనుకుంటారు. నువ్వు స్వస్థపరచబడాలి అనుకుంటే నువ్వు స్వస్థపరచబడ్డ తర్వాత కూడా స్వస్థపరచబడడానికి ప్రయత్నిస్తున్నావు. డోంట్ ట్రై టు బికమ్ హూ యు ఆల్రెడీ ఆర్. మీరు ఇప్పటికే ఏమై ఉన్నారో ఆ రీతిగా మార్చబడుటకు మీరు ప్రయత్నించవద్దు. అర్థమవుతుందా? మీకు ఇల్లు ఉంది అనుకోండి, ఇప్పుడు సర్వీస్ అయిపోయిన తర్వాత మీ ఇంటికి వెళ్తారు, ఎవరో వచ్చి అక్కడ కూర్చున్నారు. ఏంటి అంటే, మీరు ఇంటి ఓనర్ అయినప్పుడు అప్పుడు మీరు ఇంట్లోకి రావచ్చు అంటే, సరే అయితే ఈ రోజు నుంచి కష్టపడతాను చూడు, ఈ రోజు నుంచి మళ్ళీ వస్తాను, ఇంకొక రోజు ఇది నా ఇల్లు అవుతుంది, ఇది నా ఇల్లు. అది నీ ఇల్లు. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నీ బైక్ మీద ఇంకొకటి కూర్చొని ఉన్నాడు అనుకో, ఈ బైక్ నీది అయినప్పుడు వచ్చి తీసుకో అంటే, సరే ఈ రోజు ఇంటికి వెళ్తున్నాను కానీ వస్తాను చూడు మళ్ళీ అని వెళ్ళిపోతావా? ఏమంటావు? నువ్వు ఇంకా ప్రయత్నించాల్సింది ఏం లేదు. అది నీ బైక్, అది నీ కారు, అది నీ ఇల్లు. అర్థమవుతుందా నేను చెప్పింది? ఏదైతే నీదై ఉన్నదో, స్వస్థత నీదై ఉన్నది. సో నువ్వు ఈ డాక్టర్ రిపోర్ట్ నీకు వచ్చినప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఇంకా స్వస్థపరచబడాలి కాదు, స్వస్థపరచబడ్డాను. ఆమేన్. హల్లెలూయా. ఆయన పొందిన గాయాల చేత నేను స్వస్థపరచబడ్డాను. ఆమేన్. ఆమేన్. ఎప్పుడైతే నువ్వు అది తెలుసుకుంటావో, జ్ఞానము నాలో ఉన్నది, నీతిమంతుడిగా మార్చబడ్డాను, పరిశుద్ధునిగా మార్చబడ్డాను, స్వస్థపరచబడ్డాను, ఆశీర్వదించబడ్డాను, అది ఎప్పుడైతే దానిలో స్థాపించబడతావో ప్రతిదీ కూడా నువ్వు ఆ సత్యము నుంచి నువ్వు జీవించడం మొదలు పెడతావు. హల్లెలూయా. అందరము చేతుల పైకెత్తుదామండి. సమయంలో దేవునితో మాట్లాడండి ఒక నిమిషం. హల్లెలూయా. దేవుడు నీ కొరకు చేసిన దాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించండి. దేవుణ్ణి అడగడం కాదు కానీ దేవుడు నీ కొరకు ఏదైతే చేశాడో దాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించండి. ప్రేమ కలిగిన మా తండ్రి, నువ్వు సెలవు ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. ఈరోజు మా జీవితాల మీద నువ్వు సెలవిచ్చావు,
నీ మాట బట్టి, నీ సత్యము బట్టి, నీ మహాకృపను బట్టి, నువ్వు చేసిన కార్యము బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. దేవా, ఇక్కడ ఉన్నవారు ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాను. దేవా, ఈ వాక్యము ద్వారా వాళ్ళ జీవితంలో ఈ వాక్యము యొక్క విత్తనము నుంచి దేవా నూరంతట పంట వచ్చును గాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా, ఈ రోజు నుంచి వాళ్ళు ఏ పరిస్థితిలోకి వాళ్ళు ఎదిరించాల్సి వచ్చినా, ఎటువంటి శోధనని ఎదిరించాల్సి వచ్చినా, ఎటువంటి ప్రాంతంలో ఎటువంటి పరిస్థితిలోకి నడవాల్సి వచ్చినా దేవా, వాళ్ళు క్రీస్తు వాళ్ళలో ఉన్నారు అనే మర్మము, అనే సత్యము ఎప్పటికీ వాళ్ళు మర్చిపోకూడదని ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రతి విషయంలో కూడా క్రీస్తు వాళ్ళలో ఉన్నారు అని తెలుసుకొని ఆ మర్మము బట్టి, ఆ సత్యము బట్టి ప్రతి విషయంలో కూడా విజయము పొందుకోవాలని ప్రార్థిస్తూ యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ బి టు గాడ్. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. అందరూ చెయ్యి ఇక్కడ పెట్టుకోండి. Say this after me. Say, Christ in me, the hope of glory. Say, Heavenly Father, I thank you for your great grace. I thank you for your sending your Son, Jesus Christ, into this world. Once again, today, by revelation, I declare Christ in me, the hope of glory. I declare, I share in the glory of God. I am united with Christ Jesus. Nothing can separate me from Christ Jesus. I am made wisdom, righteous, sanctified, full of the Holy Spirit, free from sin, free from death, free from the curse. I live in the newness of life. Greater is He that is in me than he that is in the world. My body is healed in Jesus' name. I command every part of my body to function perfectly in Jesus' name. Every report that does not line up with the word of God, I cancel it in Jesus' name. Put your hand over your head right now. Declare, I am blessed. I am blessed by God. Everything in my body, everything in my mind, everything in my life functions perfectly. I am victorious today and forevermore. Everything my hands touch, they prosper. My businesses prosper. My income grows. It multiplies. It increases. My hands are hands of healing. My mouth speaks blessing. It releases life. So I declare in the name of Jesus, this week will be the best week yet in my life. Full of the grace of God. Full of the blessing of God. Full of victories. In Jesus' mighty name. In Jesus' mighty name. Amen. Amen. And amen. Give a loud clap offering unto అందరం Jesus. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని గణపరుద్దాం. Hallelujah. హల్లెలూయా. ఈరోజు మీరు విన్న వాక్యము ద్వారా ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముతున్నాను. ఆశీర్వదించబడినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ కుటుంబము మరియు స్నేహితులతో షేర్ చేయండి. మీరు ఈ పరిచర్య ద్వారా ఆశీర్వదించబడి పాలిభాగస్తులు అవ్వాలని కోరుకుంటుంటే డిస్క్రిప్షన్లో ఉన్న చర్చ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ గమనించగలరు. మరిన్ని వివరాల కోసము మా వెబ్సైట్ www.newcity.in ని సంప్రదించండి. God bless you.